అఖండ సనాతన ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాలి. అంటే ఒక హిందువు ఎక్కడ ఉన్నా ఇంకో హిందువుకి నేను ఉన్నాను నీ కోసము. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూ చనిపోయాడు. ఇప్పుడు ఆ హిందువుని మీరు ఏమంటున్నారు? బంగ్లాదేశీ హిందూ అంటున్నారు కదా, భారతీయ హిందూ అనట్లేదు కదా. కానీ ఎవరతను? మరి ఏ దేశానికి తనను తాను కనెక్ట్ చేసుకోవాలి అని ఒక పెద్ద ప్రశ్న మిగిలిందా లేదా? ఈరోజు పాకిస్తాన్లో హిందూ ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నారు, పాకిస్తానీ హిందూ అంటున్నాం. కాబట్టి ఇంకా ఇది కేవలం భారతదేశంతో పరిమితం చెయ్యకూడదు. దీన్ని అఖండ విశ్వ సనాతన హిందూ ధర్మం వాళ్ళు, అందులో భారతదేశం ఒక భాగం. అమెరికన్ హిందూ, ఇంగ్లాండ్ హిందూ, బంగ్లాదేశ్ హిందూ, శ్రీలంకన్ హిందూ, మలేషియన్ హిందూ, మిడిల్ ఈస్ట్ హిందూ, ఆస్ట్రేలియన్ హిందూ, న్యూజిలాండ్ హిందూ, భారతీయ హిందూ. అంటే నాలో వస్తున్న ఒక కొత్త చైతన్యం ఏంటి అని అంటే, విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ ఒక్కటవ్వాలి. అది బహుశా ఈరోజు నేను దీన్ని ఒక లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఒక కొత్త ఆలోచన రావడంతో పాటు, ఈ ఆలోచన అమెరికా మీద, ఈ గడ్డ మీద పుట్టడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే అమెరికా ఇస్ అ సూపర్ పవర్. సో ఇక్కడ భారతీయుడు ఇంకా భారతీయుడు కాదు, అమెరికన్ హిందూ అతను.